ఆత్మహత్య అట. పరువు ఆత్మహత్యలు కూడా ఉన్నాయి. ఏమైంది? కుమార్తె తన బిడ్డ కులాంతర ప్రేమ వివాహం చేసుకుందని మనస్తాపంతో తండ్రి చచ్చిపోయింది. కొంతమంది తండ్రులేమో చంపుతున్నారు, ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఘటన. తండ్రిని కడసారి చూసేందుకు కూడా రాను అన్న కుమార్తెట. ఏందో ఈ దారుణం. ఎవరిననాలి? ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, ఆయన ఆత్మహత్య చేసుకోవడం తప్పే. మరి చనిపోయిన తండ్రిని చూడడానికి రావాలి కదా. మరి మీరు తప్పు చేస్తున్నట్టే కదా. కుమార్తె కులాంతర ప్రేమ వివాహం చేసుకుందన్న మనస్తాపంతో ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చిట్యాల వాసి రెముడాల గట్టయ్య కుమార్తె అదే పట్టణవాసి ఒక దళిత యువకుని ప్రేమించిందట. కుటుంబ సభ్యులకు తెలియకుండా గత నెల 8వ తేదీన పెళ్లి చేసుకుందట. దీనిపైన గట్టయ్య తన కుమార్తె అదృశ్యమైందని పోలీసులకు కంప్లైంట్ చేసిండు. అతడి కుమార్తె ప్రేమ వివాహం చేసుకుని జిల్లా ఎస్పీ దగ్గర సరెండర్ అయిందని, తల్లిదండ్రులను కలవాలని చెప్పిందని స్థానిక ఎస్ఐ అతడికి చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన గట్టయ్య ఈ నెల 10వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసిండు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు చికిత్స కోసం నార్కట్పల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి, ఆ తర్వాత విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం గట్టయ్య చనిపోయాడు. గట్టయ్య మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువులు చిట్యాల పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేసిరట. గట్టయ్య ఆత్మహత్య వార్తను అతడి కుమార్తెకు ఫోన్లో చెప్పి చివరి చూపు కోసం రావాలని బంధువులు కోరుతున్నారన్న రానని తెగేసి చెప్పినట్టుగా పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఆమె వస్తే ఖచ్చితంగా ఆమెను కొడతారో లేకపోతే ఇంకోటో జరుగుతుంది. ఎందుకంటే మొత్తం ఎపిసోడ్కి ఆమెనే కారణం అయిందన్న బాధ, అది కోపం రూపంలో వచ్చి ఏదైనా జరగవచ్చు. అట్లా కూడా రాలేదా, లేకపోతే నిజంగానే ఇంకేమైనా అన్నదన్నది మనకు తెలియదు. ఇక